సర్వ కృపానిధియగు యేసు నామములో అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలను సంస్కరిస్తూ మరి ఒక చక్కని ఆత్మీయ భావాన్ని మరి ప్రభు చిత్తంలో మీకు అందించాలని కోరుకుంటున్నానండి. ఒక భక్తుడు రాసిన మాటలో, హృదయమనడి బీడు భూములను దిన్ని, వాక్యం అనే విత్తనములు చల్లి, ప్రార్థన అనే కన్నీళ్లతో పరిశుద్ధులు అనే పంట పండించి, వరుడైన యేసుక్రీస్తు కొరకు వధువు అనబడిన సంఘమును సిద్ధపరిచేవాడే సేవకుడు. అట్టి విశ్వాసంగా ఉండాలండి. తర్వాత ఇంకొక భక్తుడు రాశాడు, గతం ఒక వేస్ట్ పేపర్, ప్రస్తుతం ఒక న్యూస్ పేపర్, భవిష్యత్ అనేది ఒక క్వశ్చన్ పేపర్. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చదివి రాసుకోవాలి, లేదంటే బ్రతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది. అది నిజంగా వాస్తవం అండి. ఆత్మను సంపాదించుకోవడంలో ఆప్తులను కోల్పోకూడదు, అంతస్తులు నిర్మించుకోవడంలో ఆత్మీయ ఆప్యాయతలు కోల్పోకూడదు, సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోకూడదు, హోదా వేటలో పడి హుందాతనాన్ని బలి చేసుకోకూడదు. అప్పుడే పెంకుటింట్లో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలరు. తినే పెరుగన్నం కూడా ఔషధంలాగా పనిచేస్తుంది. అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం అనే భావం ఉంది దాంట్లో. అయితే మనసును చూసి స్నేహం చేసేవాళ్ళు మనతో జీవితాంతం కలిసే ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. మరి దేవుడు క్రీస్తు నేను మంచి స్నేహితుడిని అన్నాడు. ఆ స్నేహానికి వర్గంతో పని లేదు, స్నేహానికి వర్గం అవసరం లేదు. నేను నీవు ఉన్నంతకాలం ప్రతి కష్టంలో నీకు తోడై ఉంటాను. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నా ఆలోచనలు నీకు లేకపోయినా పర్వాలేదు, నువ్వు బాధగా ఉన్నప్పుడు నీడలా నేను ఎప్పుడు ఉంటాను, నిన్ను విడువని ఎడబాయిన నా క్రీస్తు మాటల్ని మనం గుర్తుపెట్టుకుందాం. చదివిన ప్రతి అక్షరము ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో విధంగా తిరిగి మనకు మంచే చేస్తుంది. వీళ్ళంత వరకు ఎవరి సహాయం లేకుండా ఇండిపెండెంట్గా బ్రతకటం అలవాటు చేసుకోవాలి. ఆధారపడి బ్రతకటం వేస్ట్. అప్పుడు నీ మీద మీ నమ్మకం కలగాలి. అప్పుడు ఇతరులు నిన్ను గౌరవిస్తారు. ఇంగ్లీష్లో చక్కటి మాట ఉంది, ప్రేయర్ ఈజ్ నాట్ ప్రిపరేషన్ ఫర్ ద బ్యాటిల్, ఇట్ ఈస్ ద బ్యాటిల్. ప్రార్థన ఒక పోరాటమే. నీలింగ్ టు ప్రే ఈజ్ వాట్ గివ్స్ యూ ద స్ట్రెంగ్త్ టు స్టాండ్. మనం మోకరించగలిగితే మనం ధైర్యంగా లోకంలో నిలబడగలవండి. మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది, మరి ఇటుకలన్నీ కలిపితే గోడగా మారుతుంది, గోడలన్నీ కలిపితే భవనంగా మారుతుంది. ప్రాణం లేని వాటికి ఎంత ఐక్యత ఉంటే మనకి ఎంత, ఒక ఇంటిలోనే ఎంతో విభేదాలు ఉంటున్నాయి. ఆ ఐక్యత కాపాడుకోవాలి. మరి అందరితో పోల్చుకోకూడదు. ఎవరికి ప్రత్యేకత వారికి ఉంటుంది. సీతాకొలుగు చిరుగా అందంగా ఉంటుంది, కానీ చీకట్లో మిణుకుడు పురుగులు ఎంతో వెలిగిస్తూ ఆనందాన్ని కలిగిస్తాయి కదా. మనం అది గమనించుకోవాలి. ఇశ్రాయేలీలకి ఒక చక్కటి ప్రామిసెస్ ఉన్నాయి. ద డివైన్ ప్రెజెన్స్ అంటే ఐఎమ్ విత్ యూ, నేను మీతో ఎప్పుడు ఉంటాను. అదే మనకు కూడా, మన మధ్య ప్రభు మేము మీతో కూడా ఉంటుంది. అది డివైన్ ప్రెజెన్స్. తర్వాత దైవికమైన ఉనికి, అది దైవికమైన భద్రత, డివైన్ ప్రొటెక్షన్. ఐ విల్ కీప్ ది, మిమ్మల్ని నిలబెట్టుకుంటాను. ద డివైన్ ప్రామిస్ అంటే అది దైవికమైనటువంటి వాగ్దానం. ఐ విల్ బ్రింగ్ ది అగైన్, మళ్ళా మిమ్మల్ని సమకూరుస్తాను. ద డివైన్ ప్లెడ్జ్, అది ఏంటంటే దైవికమైనటువంటి మరి వాగ్దానం కాదు, అది నిబంధన. ఐ విల్ నాట్ లీవ్ ది, నిన్ను విడువని ఎడబాయనమాట. ద డివైన్ గైడెన్స్, నేను ఆరంభించింది నీ పట్ల నేను ముగించగలననే అభయం. చూసారా ఎంత మంచి తలంపులు మనం ధ్యానిస్తూ మరి దేవుని ప్రేమను ఒక్కసారి గుర్తుపెట్టుకుని ఒక చక్కని టాపిక్ చెప్పుకుందాం. దేవుని ప్రేమించే విశ్వాసులముగా, దేవుని ప్రేమిస్తూ విధేయత చూపుతూ వాక్యపు వెలుగులో మన జీవితాలను కొనసాగించాలి. మన కష్టాల్లో మరి బాధల్లో పెద్దది కానీ చిన్నది కానీ మరి ఆయన జోకించి కోరాలి, ఆయన అడుక్కోవాలి. సమస్యల్లో ఆయన కృపా సింహాసనాన్ని సమీపిస్తే ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తూ మనకు విడుదల విమోచన కలిగించి ప్రతి పరిస్థితిలో సఫలతనిచ్చి దేవుని ఆశ్రయించే అనుభవంలో కృతజ్ఞత చెప్పుకోవడం కూడా మనకు చాలా అవసరం. లోకంలో శ్రమ కలుగుద్దు కానీ ధైర్యం తెచ్చుకోవాలి. జయించి ఉన్న వారముగా ఉన్నాం. అయితే మన కాపుదల నిశ్చయిత ఉంది. యెహోవా నామం ఘనమైంది, విలువైంది. అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాం. వారి పక్షంగా ఉండి కార్యం నెరవేర్చడం చూస్తాం. భయపడే అవసరం లేదు. వాక్య వెలుగులో జీవిస్తూ ఆయనలో అంటుకట్టబడి ఉంటే
మనం తప్పకుండా ఫలిస్తాం. మరి బలమైన క్రైస్తవులుగా, ఫలభరితమైన క్రైస్తవులుగా, ప్రభువు సంతోషపెట్టు క్రైస్తవులుగా, అనేకులతో ప్రభావితం చేసే క్రైస్తవులుగా మనం ఉండాలి. ఒక కీర్తన 116 కీర్తనలో కొన్ని తలంపులు చూద్దాం. వాటిని దావీదు మరణ బంధకాలు విడుదల పొందిన ప్రతిస్పందన ఈ కీర్తన. ఆత్మీయ ఆరోగ్యకరమైన భావాలున్నాయి. మరి ఈ వచనాల్లో నా మొర ఆలకించాడు, నా మొర విన్నాడు, నా విన్నపాలు ఆలకించాడు అనే మాట ఉంటుంది. అదే దానికి అనుబంధంగా ప్రార్థన వినడి పావనుడా అని పాడుకుంటున్నాం. ప్రార్థన ఆలకించువాడా అని కీర్తనలు 65లో కూడా ఉంది కదా. ఆయన సజీవుడు, జీవం గల దేవుడు, మొర వింటాడు. నా గత జీవితంలో ఎన్నోసార్లు బాధల్లో మొరపెడితే ఆలకించలేదా? మన జీవితాల్లో విడుదల రాలేదా? ప్రార్థన వినలేదా? కరోనాలో ఎంతమంది మరణించారు, మనం సజీవంగా ఉన్నామంటే ఎంత గొప్ప కృప చూపించాడని మనం ఎప్పుడైనా స్తుతిస్తున్నామా? మరి మరి మన జీవితాల్లో దేవుడు దావీదు విషయంలో కాపాడిన అనుభవాల్ని మనం కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. కర్మేలు పర్వతం ధ్యానిస్తే మరి ఏలియా టైంలో 850 మంది బయలు దేవతల మధ్య ఏలియా ఒక్కడే ఉంటూ మరి సవాల్ చేశాడు. యెహోవా నామం ప్రార్థిస్తా అన్నాడు. ఆయన సజీవుడు. మరి ఆపదల్లో మనం ప్రార్థించుకోవడం చాలా అవసరం. మరణ బంధకాలు చుట్టుకొనగా తప్పించేవాడు ఆయనే. ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మన తగ్గిస్తాడు కనుక మనం ఆరాధించాలి. ఇంతగా హెచ్చించటకు కారణం ఏంటి? 116లో కీర్తనలో ఏపాటి వాడననే భావాన్ని చూపిస్తాడు. గొర్రెల దొడ్లో తిరిగి నన్ను రాజుగా చేశావు, జీవితకాలం అంతా కీర్తిస్తాను, ప్రేమిస్తాను అన్నాడు. ఏ శత్రువు ఆయన ముందు నిలవలేదు. దావీదు ప్రార్థన విని దేవుడు సంరక్షించి ప్రతి పరిస్థితిలో తప్పించి రక్షించాడు. మరి ఈ కీర్తనలో ప్రతి వచనం విలువైంది. 116 ఒకసారి చదువుకుందాం. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం అని చెప్పగలగాలి. అరణ్యాల వెంట తిరిగే సమయంలో గొర్రెలు కాసే స్థాయిని మార్చాడు. గొల్యాతు మరి సవాల్ చేసి మరి జయించి అందరం మనలో పొందాడు. యోనాతానుకు సన్నిహితుడయ్యాడు. మామ పగబట్టాడు, అయినా దేవుని ప్రేమించాలని మానలేదు. దేవుని కంటిన్యూస్గా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన నా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించాడు. నా జీవితకాలం అంతా మొర్రపెట్టగలనన్నాడు. నా విన్నపం ఆలకించి సహాయం చేశాడన్నాడు. శ్రమ దుఃఖం కలిగిన మరబంధకాలన్నీ వెంటబడిన దేవుడే విడిపించాడు. దావీదుకు నేను ఉన్నా అని ఎవరన్నా ఆదరించారా? దావీదుని దేవుడు తోడుగానే ఉన్నాడు. మనుషులను నమ్మలేదు. యెహోవా నమ్మువాడు ధన్యుడు. మరి మనం ఒక్క కుడి చేత్తో పనిచేస్తే ఎడం చేత్తో పనిచేయలేము. ఒక భక్తురాలు అంటుంది, దేవుడైతే 2 చేతులతో పనిచేస్తాడు. మరి యోసేపును కూడా చెరసాల్లో ఉన్నప్పుడు ఒక చేతితో గట్టిగా పట్టుకున్నాడు, ఒక చేతితో రాజుకి ఎలా చేయాలో ప్లాన్ చేస్తూ వచ్చాడని. మన పట్ల కూడా 2 చేతులతో పనిచేసి దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడు. ఎన్ని బాధలు కష్టాలు చుట్టుముట్టినా యెహోవా దయాళుడు, నీతిమంతుడు, సాధువులను కాపాడువాడు, మృంగరవాణ్ణి లేవనెత్తువాడు, వాత్సల్యం గలవాడు, కాపాడువాడు. ఇర్మీయాలో చెప్పినట్లు అందినము నూతనంగా వాత్సల్యం పుడుతుంది కనుక నిర్మూలం కాకున్నాం. వాత్సల్యం గలవాడు, మరి నీతితో కప్పువాడు. దావీదు సాధువుగా బ్రతికాడు. మరి బలముందని గర్వించలేదు, సాత్వికంతోనే జీవించాడు. పౌలును 2 సార్లు ఛాన్స్ వచ్చినా చంపలేదు. అభిషక్తును చంపకూడదని సాధువు లక్షణం చూపించాడు. మరి ఎవరికి అపకారం తలపెట్టలేదు. ఈ అనుభవాల్లో దేవుని చిత్తం జరిగించే వాళ్ళు ఎటువంటి ఆధిక్యతలు పొందుతారు అనే అనుభవం మనం గమనించుకుంటే, యేసు 33.5 సంవత్సరాల్లో తండ్రి చిత్తం జరిగించాడు. అది మనం రెండవ భాగంగా ఆయన చిత్తము జరిగించే అనుభవాలు మనం తెలుసుకుందాం. నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించుకున్నాడు. మరి సొంత మార్గాలు మనం ఆలోచించుకుంటాం. అన్నీ అయిపోయిన తర్వాత, ఫెయిల్ అయిన తర్వాత ప్రభావాలకు అనుకరించని మనం దేవుని దగ్గర అడుగుతాం. అది తగదు. ముందుగానే ప్రతి పని తలపెట్టినప్పుడు దేవుని అడగాలి, ఆయన అధికారానికి అప్పగించుకోవాలి. మరి ఎలాగైనా ఆయన మనకి ఎవరి ద్వారా, నా వాక్యం ద్వారా, పరిస్థితుల ద్వారా, సేవకుల ద్వారా, అన్యుల ద్వారా కూడా సహాయం చేస్తాడు. ఎందుకంటే 70 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు దానియేలు ప్రార్థిస్తే అక్కడ బాబిలోని వాళ్ళు చెరపట్టబడినప్పుడు మరి కోరేష్ని ఆయన లేపి, ఆయన అన్యరాజు, ఆయన మీరు వెళ్ళండి కట్టుకోండి అని చెప్పి ఆయన పంపించలేదా? ఎంత గొప్ప అద్భుతం జరిగించేటంటే వాళ్ళకి ఆయన దేవుడు వాళ్ళని కూడా వాడుకుంటాడు. దేవుడు సమ్మతి గల మనసు ఇస్తాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడగలడు. దేవుని చిత్తం కనిపెట్టాలి. దావీదు ప్రతి విషయంలో సంప్రదించాడు. ప్రభువా వెళ్ళనా, యుద్ధంకి వెళ్ళనా, ఏ దారిలో వెళ్ళాలి అన్నీ అడిగేవాడు. దేవుడు చెప్పేవాడు.
లోకమర్యాద అనుసరించక ఉత్తమము అనుకూలమైన దేవు చిత్తం కనుక్కోవాలి. మనసు మారి రూపాంతరం చెందాలి. ప్రతి ప్రయత్నము చిన్నదైనా పెద్దదైనా ప్రభు చిత్తం తెలియాలి. మార్కు 14:34లో ఈ నా గిన్నె నుండి తొలగించి ప్రభు అని ఏడ్చాడు. ఆ గిన్నె ఏం గిన్నెది? శ్రమల గిన్నె. మన పాపములన్నీ కూడా గిన్నెలో వేయబడ్డాయి. ఆయన ఆయన నీ చిత్తం అని చెప్పి ఒప్పుకున్నాడు, భరించాడు శిలువపై. ఆయన ఆధిపత్యంకే కనిపెట్టాలి. ఒకసారి కుష్టి వ్యాధి గలవాడు ఒక్క మాట అన్నాడు, నీకు ఇష్టమైతే శుద్ధంగా చేయని, ప్రయత్నం సఫలం చేయని. మన దేవుని గత రావాలంటే మరి దేవునికి సహాయం అడగాలి. దేవుని చిత్తం నీ చిత్తం అని అడగాలి. దేవుని చిత్తం జరిగించేవాడే మరి నాకు నాకు తల్లి తండ్రి బంధువు అన్నాడు క్రీస్తు కూడా. యోహాను 9:31లో దేవుని చిత్తం చేస్తే దేవభక్తుడై ఉండి మరి ఆయన చిత్తం చేస్తే ఆయన మనవి ఆలకిస్తాడు. ఇది ప్రత్యేకమైన పాయింట్ అండి. ఆయన చిత్తం చేస్తే మన మనవులు వింటాడు. భయభక్తులు కలిగి ఉండాలి. యోబు కూడా యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలవాడు. ఆయన చిత్తం జరిగిస్తూ ఆయన అధికారంలోకి ఒప్పుకొని అప్పుడే అలా జీవించినప్పుడే ఆయన మనవిని ఆలకిస్తాడు. ఆయన అధికారానికి లోబడాలి. కుటుంబ సభ్యులతో మరి మరి దేవునికి లోబడే వాళ్ళంగా ఉండాలి. లోకము ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం. రెండో పాయింట్గా మూడో పాయింట్గా కూడా కుటుంబ సభ్యులందరూ మరి అధికారంగా లోబడాలి. మూడవదిగా ఆయన దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. నేత్రాశ శరీరాశ జీవడమ్మం గతించిపోతుంది, కదల్చబడడు. దావీదు చిత్తం జరిగించి జయించాడు కదా. మరి తను అపోస్ చేసిన వాళ్ళందరూ కూలిపోయారు. అంటు కట్టబడిన జీవితము, స్థిరపరచబడిన జీవితము, లోతుగా వేరు తన్ని పట్టినబడిన జీవితం మనకు కావాలి. చెదరగొట్టు పొట్టు వలె ఉండకూడదు, అస్థిరంగా ఉండకూడదు. నాలుగవది ఆయన జ్ఞానం అనే గొప్పతనం. ఆయన చిత్తం ఎరిగిన వాళ్ళు జ్ఞానం అనే గొప్ప అనుభవంతో మనల్ని నింపుతాడంటండి. జ్ఞానం అనే ఆధిక్యత ఇస్తాడు. యోహాను 7:17 నా దేవుని చిత్తము నిశ్చయిస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు. నిజంగా జ్ఞానము భయభక్తులకు జ్ఞానం మూలం కదండి. జ్ఞానం లేకపోతే మన అజ్ఞానులుగా బతకడం కష్టం. ఆయన మాటలు మనం మాట్లాడగలగాలి. ఆయన వైపు చూడాలి. గొప్ప వివేచన ఇస్తాడు. నిరంతరం నిలుస్తాడు. జ్ఞానం లేకుండా నశించిపోతాం. దేవుని చిత్తం జరిగించేవాడు దైవ రహస్యాలు తెలిస్తేటండి మర్మాలు తెలియజేస్తాడు. మరి షడ్రకు మేషకు అబేద్నెగోల పట్ల, దానియేలు పట్ల, యోసేపు పట్ల ఎన్ని అద్భుతాలు జరిగినాయండి. మరి ఎస్తేరు కూడా ఎంత సమిష్ట జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఎఫెసీ 1:9లో కృప విస్తరింప చేస్తాడు, మర్మాలు తెలుపగలడు. అబ్రహాంకు దానియేలుకు దాచగలనా అంటాడు, దావీదుకు తెలియచేశాడు. మరి ఎంతమంది అండి. నిజంగా నాకు తెలిసిన ఒక యవనస్తుడు మరి హిందూ కాన్వర్టే. వాళ్ళ పసితనంలో వాళ్ళ అమ్మ ఆడపిల్ల పుడితే అరిష్టం అని చెప్పి మగపిల్లాడు కావాలి లేకపోతే నేను ఏలుకోనని చెప్పి అత్తమామలు భర్త తృణీకరిస్తే పుట్టింట్లో ఉండి ఏడ్చి ప్రభు గురించి తెలుసుకొని ప్రార్థించగా ఆ టైంలో ఎంతో గొప్పగా మరి ప్రభు దర్శించామని ఎంత వివేకం ఇచ్చారంటే తనకి జరగబోయే విషయాలు కూడా ప్రభు తనకు చదువు ఎక్కువ లేదు, జ్ఞానం లేదు, ఎక్కువ సహవాసం లేదు. కానీ మరి మోకరించి బాత్రూముల్లో వాళ్ళ ఆయన కోపడతాడని బిడ్డలిద్దరిని పెట్టుకొని ప్రార్థిస్తూ అలాగే ఉండే టైంలో ఎంత చక్కగా నేర్పిందంటే మరి పుట్టింటికి వెళ్ళినప్పుడు పిల్లలతో 3 రోజులు ఉపవాసం ఉండి ఆ ఇద్దరి పిల్లలను దగ్గర పెట్టుకొని ప్రభు చిత్తం ఎలా తెలుసుకోవాలి, ఎలా వాక్యం చదవాలి, ఎలా వాక్య మర్మాలు గ్రహించాలని వాళ్ళకి నేర్పబట్టి ఇప్పుడు కూడా వాళ్ళకి ఏ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో, ఏ వ్యక్తితో వివాహం కావాలో అన్నీ కూడా ప్రభు వాళ్ళ తల్లికి చూపిస్తూ ఉన్నాడు. తెలిసి తెలియక ఒకసారి సినిమాకి వెళ్తే ఎక్కడికి వెళ్ళావు అని చెప్పాడికి సినిమాకి వెళ్ళావు కదా నీ స్నేహితులతో అని వాళ్ళ అమ్మ చెప్తే, అమ్మ నీకెక్కడ తెలుసు అంటే నాకు ఆ ప్రభు చెప్పడా అని అడిగిందట. తర్వాత మొన్న ఈ మధ్య ఎవరికో తెలియక మరి ఏదో రకంగా మరి కమిట్ అయితే ఇలాంటి పొరపాట్లో ఉన్నామని ప్రభు చెప్పారని చెప్పిందట. ఎంత వివేచన జ్ఞానం మరి ఆవిడకి ఎలా ఇచ్చారో మనకందరికి కూడా. మన క్రైస్తవులంగా మరి వాళ్ళు హిందువులు అయ్యుండి కూడా ప్రభు వైపు చూసి క్రీస్తుని ఎంతగా మరి డిసైన్మెంట్ తోటి వివేకంతో బ్రతుకుతున్నప్పుడు మనం ఎంతో కాలంగా ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని కూడా అవివేకులుగా ఉంటున్నామేమో గుర్తుపెట్టుకొని ప్రభు కొరకు మనం జీవిస్తూ మరి ఆయన చిత్తం గ్రహిస్తూ దేవుని చిత్తం ఆయన యొక్క అనుభవాల్ని ఆ వివేకాన్ని మనం నేర్చుకోవడానికి ఇప్పటికైనా మనం కళ్ళు తెరుద్దాం, ప్రభు వైపు చూద్దాం. మరి గోజాడి ప్రార్థించేసుకొని ఆయన చిత్తం గ్రహించడం నేర్చుకుందాం. మరి రోమా 12:12లో దైవ చిత్తము మరి రూపాంతరం పొందుతాం. చిత్తం తెలుసుకుంటూ ఏది ఉత్తమమో దాన్ని బట్టి సంపూర్ణులుగా
మనం రూపాంతరం పొందే అనుభవంలోకి రావాలి. పరలోకం ముందు దేవుని చిత్తం జరిగించేవాడే. మత్తయి 7:21 ప్రభువా ప్రభువా అనేవాడు కాదు కానీ పరలోకంలో తండ్రి చిత్తం జరిగించేవాడే పరలోకం పొందగలడు. అది గుర్తుపెట్టుకుందాం. మరి మన ఎడల దేవుని చిత్తం ఏంటి? మన ఆలోచనలు ఏంటి? దేవుని ఆలోచనలు ఏంటి? మరి దమస్కు మార్గంలో సౌలు పౌలుగా మార్చబడినప్పుడు నేను ఏం చేయాలి ప్రభువా అని ఎంత హమ్ములుగా అడిగాడండి కొత్తవాడు. కానీ దైవచిత్తం జరిగిస్తేనే ఎంత గొప్ప భక్తురాడు, ఎంత విలువైన పత్రికలు రాశాడండి. నిజంగా బైబిల్ స్టడీలో మేము చూస్తున్నప్పుడు ఒక్కొక్క పత్రికలో ఉండే ఔన్నత్యాన్ని నోరు తెరిచి వినాల్సి వస్తుంది. ఎంత అమూల్యమైన నిధులు ఉన్నాయండి పౌలు యొక్క జీవిత రహస్యం, ఆయన యొక్క తలంపులు ఎంతో గొప్పవండి. మనం గ్రహించలేకపోతున్నాం. మనం అందుకనే వాక్యం ధ్యానించాలండి, వాక్యం చదవాలి, మరి ఎవరైనా చెప్తే నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సిందే. మన జీవితంలో సముద్రంలో నీటి పొట్టులాగా ఉందండి, ఎంతో నేర్చుకోవాల్సింది. మన పరలోకం డైరెక్ట్గా పరలోకంకి దేవుడు ఇచ్చేస్తాడండి. మనం ఇవన్నీ నేర్చుకుంటేనే కదా, ఆయన తెలుసుకుంటేనే కదా ఈ జ్ఞానాన్ని, బైబిల్ జ్ఞానం మనకు కావాలి. మనం ధ్యానిద్దాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు చిత్తంలో మనం మంచి భక్తిగల జీవితం జీవిస్తూ సాగిపోదాం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించగాక. ఆమేన్.